హలో ఇండియా! 100,00,00,000 రివార్డ్‌ని మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రివీల్ చేశారు. క్వాంటంలో ఎవరైతే నోబెల్ ప్రైజ్ కొడతారో వారికి 100,00,00,000 బహుమతి లభిస్తుందన్నమాట. సో, దీనికి తగిన కండిషన్స్ ఏంటి? కండిషన్స్ అయితే క్లియర్‌గా ఉన్నాయి. రీసెర్చ్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలి. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌నందరినీ ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ రివార్డ్‌ని కొట్టడానికి టార్గెట్ ఏంటి? డెవలప్ క్వాంటమ్ కంప్యూటర్స్ లోకల్లీ వితిన్ 2 ఇయర్స్. అంటే ఫుల్ రీసెర్చ్ మొత్తం ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ మీద ఉండాలి. అండ్ మొత్తం సప్లై చైన్‌ని క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగించి కనిపెట్టాలి. దీనికోసం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కిల్స్ ఏంటి? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్వాంటమ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్‌లో 50,000 ప్లస్ ఇప్పటికే రీసెర్చ్ చేసుకున్నారు. అందులో 51% వుమెనే అయి ఉండడం ప్రత్యేకం. నెక్స్ట్ పార్ట్నర్‌షిప్‌లో వైజర్, క్యూబిటెక్, క్యూక్రిసీ చాలా వాటితో పార్ట్నర్‌షిప్ చేసుకున్నారు. మొత్తానికి 10,000 క్వాంటమ్ ప్రొఫెషనల్స్‌ని 3 సంవత్సరాల్లోపు తయారు చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇందుకోసమే నాయుడు గవర్నమెంట్ మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరితోనూ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అలానే ఇండియా నేషనల్ క్వాంటమ్ మిషన్ నుంచి ప్రత్యేకంగా గ్రాంట్స్‌ను కూడా ఆంధ్రప్రదేశ్‌కి రప్పించుకుంటూ ఉన్నారు. సో, వాట్ ఈస్ ద విజనరీ ఈజ్ టేక్ ఆన్ అమరావతి. సో, యాక్చువల్‌గా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. యాక్చువల్‌గా సిలికాన్ వ్యాలీని అమెరికా వాళ్ళు ఎలా డెవలప్ చేశారో మన ఆంధ్రాలో క్వాంటమ్ వ్యాలీని తయారు చేసి ఫ్యూచర్ విజన్‌కి పర్ఫెక్ట్ బాటల్ని క్రియేట్ చేస్తున్నారు. ఐ థింక్ చంద్రబాబు నాయుడిని వన్ ఆఫ్ ద విజనరీ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఫ్యూచర్‌లో ఏదైతే భవిష్యత్తుగా ఉండబోతుందో దాని స్కిల్స్ నేర్పించడమే కాకుండా డైరెక్ట్‌గా నోబెల్ ప్రైజ్‌ని అందుకునేలా చేయగలిగితే ఆ స్టేట్‌కి వరల్డ్ వైడ్‌గా గుర్తింపు వస్తుంది. అందువల్ల ఆ స్టేట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతంగా ఎదగగలుగుతుందనే యాస్పిరేషన్స్‌తో దాన్ని అచీవ్ చేయడానికి 70 ఏళ్ల వయసులో కూడా కష్టపడిపోతూ ఉన్నాడు. సో, ఐ హోప్ హీ విల్ రీచ్ హిస్ ఎయిమ్ సూన్.